ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎవరిని చూసినా చిన్న స్కూల్‌కెళ్ళే పిల్లల నుంచి ఆఫీస్‌కెళ్ళే వాళ్ళ దాకా కూడా ఈ వైట్ హెయిర్ అనేది వస్తుంది. సో, ఇది ఎందుకు జరుగుతుంది? యాజ్ న్యూట్రిషన్ పరంగా ఏంటి అనంటే, బేసిక్‌గా మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్‌కి. చాలా వరకు ఐరన్, కాల్షియము, తర్వాత జింక్ ఇవన్నీ కూడా ఏంటంటే, మన హెయిర్‌ని బిల్డ్ చేస్తాయి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే వాటర్ తాగడం అండ్ ఎక్కువ హై న్యూట్రియంట్స్ లైక్ ఎక్కువ మనకి వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. హెయిర్‌ని హెల్తీగా ఉంచుకోవడం కోసం ఏ టైప్ ఆఫ్ షాంపూస్‌ని యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఎక్కువ షాంపూస్‌లో ఉన్న ప్రోటీన్స్ మనకి డైట్‌లో డైట్‌లో ఉండట్లేదు. ఉండట్లేదు. అంటే వెన్ మనం షాంపూ చూసేటప్పుడు దీంట్లో ఏం ప్రోటీన్ ఉంది, కెరటిన్ ఉందా, లేకపోతే ఇవన్నీ చూస్తుంటాం. ఈ వింటర్ సీజన్‌కి ఇటు పేరెంట్స్‌కి కానీ, అటు పిల్లలకి హెల్తీగా ఉండడానికి, అదేవిధంగా ఈ ఏదైతే సీజనల్ ఫ్లూస్ నుంచి బయటపడడానికి వారికి మీరేం సజెషన్ ఇస్తారు? వింటర్ సీజన్‌లో మనం ఫస్ట్ బేసిక్‌గా ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఏజ్‌తో సంబంధం లేకుండా హెయిర్ అనేది కూడా కంప్లీట్‌గా వైట్ అయిపోతూ వస్తుంది. వైట్ హెయిర్ ఎవరిని చూసినా చిన్న స్కూల్‌కెళ్ళే పిల్లల నుంచి ఆఫీస్‌కెళ్ళే వాళ్ళ దాకా కూడా ఈ వైట్ హెయిర్ అనేది వస్తుంది. సో, ఇది ఎందుకు జరుగుతుంది? గ్రే హెయిర్ అన్నది ఒకటేంటంటే హెరిడిటీ అండి. ఫ్యామిలీలో ఒక్కొక్కసారి కొంతమందికి ఇది ఎర్లీ గ్రే హెయిర్ అంటారు. యూజువల్‌గా మీకు ఎక్కువ ఈ హెయిర్ ఎక్స్‌పర్ట్స్ అయితే దీనికి ఎక్కువ దే కెన్ టెల్ వాట్ ఈస్ ద యాక్చువల్ ఫిజియాలజీ ఆఫ్ థట్. కానీ యాజ్ న్యూట్రిషన్ పరంగా ఏంటి అనంటే, బేసిక్‌గా మనకి న్యూట్రియంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్‌కి. చాలా వరకు ఐరన్, కాల్షియము, తర్వాత ఇంకా జింక్ ఇవన్నీ కూడా ఏంటంటే మన హెయిర్‌ని బిల్డ్ చేస్తాయి. సో, వెన్ ఈ న్యూట్రియంట్స్ ఎప్పుడైతే మన ఆహారం ద్వారా అందకపోవడం వల్ల డెఫిషియన్సీస్ మనకి పెద్ద మేజర్ మనకి డెఫిషియన్సీస్ మనకి కనపడకపోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే ఇట్లా హెయిర్‌కి సంబంధించి లేకపోతే ఒక్కొక్కసారి స్కిన్ మీద గానీ వీ కెన్ సీ ద చేంజెస్. సో, హెయిర్‌లో చేంజెస్ ఏంటంటే ఇట్లా గ్రే హెయిర్ అంటే ఎర్లీ ఎర్లీ ఇది స్టేజెస్‌లో స్టేజెస్‌లో తర్వాత ఎక్కువ హెయిర్ లాస్, హెయిర్ ఊడిపోవడం. తర్వాత ఈ మధ్య కాలంలో చాలా టీనేజ్ అబ్బాయిలు గూడా చాలామంది హెయిర్ తొందరగా వాళ్ళకి బాల్‌నెస్ రావడం. దానికి చాలా వాళ్ళు ఒక ఇదైపోతున్నారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌటింగ్. లెవెల్స్ తగ్గిపోవడం. అంటే దే హ్యావ్ దట్ కాన్షియస్ అయిపోతుంటారనమాట. సో, అందువల్ల హెయిర్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి తగ్గట్టు మన డైట్‌లో చేంజెస్ అంటే ఇవేంటంటే మనకి ఇన్‌స్టాంట్‌గా మీకు కనబడకపోవచ్చు. కానీ లాంగ్ రన్‌లో యూ సీ ద బెటర్ రిజల్ట్స్. ఇప్పుడు గ్రే హెయిర్ స్టార్ట్ అయింది అనుకోండి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే వాటర్ తాగడం అండ్ ఎక్కువ హై న్యూట్రియంట్స్ లైక్ ఎక్కువ మనకి వైటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ డి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. సో, వైటమిన్ డి గనక మనకి ఆహారంలో మంచిగా డైట్ ద్వారా గానీ, లేతే మనకి సన్ ద్వారా గూడా వస్తూ ఉంటది గదా! ఇది యూజువల్‌గా వింటర్‌లో గూడా తక్కువుంటది. మనకి ఎక్కువ సన్ రేస్ సన్ రే ఉండకపోవచ్చు. త్వరగా రాదు. సో, ఆ ఎక్స్‌పోజ్ తక్కువ అవ్వటం వల్ల గూడా వైటమిన్ డి మన ఇండియాలో 365 డేస్ సన్ ఉన్నా గూడా దేర్ ఈస్ 80% ఆఫ్ అస్ ఆర్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఇది బికాస్ ఆఫ్ ద మెటబాలిజం స్లో అయిపోవడం, తర్వాత మనం సరైన అబ్జార్ప్షన్స్ లేకపోవడం అండ్ నాట్ మచ్ ఎక్స్‌పోజింగ్ టు యాక్చువల్ సన్ ఎక్స్‌పోజర్ అంటే సన్‌లో తిరుగుతుంటాం గానీ వీ డోంట్ సిట్ యాక్చువల్లీ ఇన్ సన్ టు గెట్ దట్ అబ్జార్ప్షన్. సో, ఇవన్నిటి వల్ల ఏమవుద్దంటే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ ఇ డెఫిషియన్సీస్ తర్వాత అంటే ఫ్రూట్స్ తినరు. చాలామంది చూసారు పిల్లలు హ్మ్. గాని వీళ్ళు రేర్‌లీ ఏదో వాళ్ళకి ఏమైనా గుర్తొస్తే తప్ప దే డోంట్ బై ఫ్రూట్స్. ఇప్పుడు మనం కుర్కురేలు, చాక్లెట్‌లు కొన్నంత ఈజీగా ఫ్రూట్స్ కొనుక్కోరు. హ్మ్. సో, దానివల్ల గూడా ఇట్ ఈస్ వన్ థింగ్. సో, మనకి ఇవన్నీ మంచిగుండాలి అనంటే ఫస్ట్ బేసిక్‌గా మనం మన న్యూట్రిషన్ బిల్డప్ చేయాలి. హ్మ్. సో, న్యూట్రిషన్ బిల్డప్ చేసి మంచి హైడ్రేషను తర్వాత ఎప్పుడైతే ఈ వైటమిన్, మినరల్స్ ఇవన్నీ గూడా మనం డైట్ ద్వారా మంచిగా నరిష్ చేస్తే తప్పకుండా ఈ గ్రే హెయిరింగ్ తగ్గుతూ ఉంటది. అండ్ న్యాచురల్ రెమెడీస్ లైక్ మోస్ట్‌లీ ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ లాట్ ఆఫ్ కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ కంటే మనకి ఇప్పుడు కరివేపాకు ఇవి గాని లేతే కర్డ్ తర్వాత ఎగ్ ఇవన్నీ గూడా చాలా వరకు హెయిర్‌కి అప్లై చేసుకోవడం, తర్వాత మంచిగా ఆయిల్ జేసుకోవడం. సో, ఇవన్నీ న్యాచురల్‌గా మనకి హెయిర్
హైడ్రేషన్ పెడతది. హెయిర్ సిల్కీగా, సాఫ్ట్‌గా ఉండడానికి అండ్ గ్రే హెయిరింగ్ గూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, ఎక్కువ నట్స్ తర్వాత చాలా వరకు వైటమిన్ సి ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ మంచి పెరుగు, కర్డ్ అంటే గట్ హెల్త్ గూడా హ్మ్. చాలా ఇంపార్టెంట్ కాబట్టి గట్ హెల్తీగా ఉండాలంటే మనకి ఈ కర్డ్, బటర్ మిల్క్ ఇవన్నీ గూడా ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉందేమో గూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, వీటన్నిటిని మనం తీసుకొని వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ డెఫినెట్‌లీ యూ కెన్ రెడ్యూస్ దట్. హెయిర్‌ని హెల్తీగా ఉంచుకోవడం కోసం ఏ టైప్ ఆఫ్ షాంపూస్‌ని యూజ్ చేస్తే బెటర్ అంటారు? ఇక షాంపూస్ అన్నవేంటంటే అవి ఎక్కువగా మనం మార్కెట్‌లో చాలా వరకు ఎక్కువ హై ట్రెండింగ్‌లో ఉన్న షాంపూస్. అదే నేను చెప్పినట్లు ఎక్కువ షాంపూస్‌లో ఉన్న ప్రోటీన్స్ మనకి డైట్‌లో డైట్‌లో ఉండట్లేదు. ఉండట్లేదు. అంటే వెన్ మనం షాంపూ చూసేటప్పుడు దీంట్లో ఏం ప్రోటీన్ ఉంది, కెరటిన్ ఉందా, లేకపోతే ఇవన్నీ చూస్తుంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫుడ్ మనం అయి చూడం కదా! సో, అందువల్ల ప్రోడక్ట్‌లో ప్రోటీన్స్ కాదు, డైట్‌లో ప్రోటీన్స్ చూసుకోవాలని మేమెప్పుడు చెప్తుంటాం అనమాట. ఓకే. సో, మీ లంచ్‌లో ప్రోటీన్ ఉందా? లేతే బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్ ప్రోటీన్ ఉందా? ఉందా? లేపోతే డిన్నర్ డిన్నర్‌లో ప్రోటీన్ ఉందా? ఇవి చూసుకోవాలి. ఎగ్స్, నట్స్ లేకపోతే చికెను, ఫిష్ ఇవన్నీ గూడా మనకి ప్రోటీన్స్ విత్ కొలాజన్ బేస్డ్ ఉంటాయి. ఎప్పుడైనా మనకి ఈ నాన్ వెజ్‌లో ఏంటంటే మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంటే ఫైబరస్‌గా ఉంటది కదా! మజిల్ హ్మ్. ఇవి చికెన్ గానీ, ఫిష్ గానీ. సో, ఇట్ బిల్డ్స్ ద టిష్యూస్. సో, అందువల్ల మనకేంటంటే ఎక్కువగా మనం ఈ చికెను, ఫిష్, మటన్ ఇవన్నీ ఇంక్లూడ్ జేసుకోవాలి. అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ వెన్ యూ సీ ఈ శనగలు, బొబ్బర్లు, అలసందలు వీటన్నిటిలో ఏంటంటే మనకి ఈ నియాసినమైడ్ అనే బి6, బి3 తర్వాత బి6, బి12 ఈ వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవి గూడా మనకి హెయిర్‌ని బిల్డప్ చేస్తాయి. తర్వాత హెయిర్ స్ట్రాంగ్‌గా ఉంచుతాయి. లైక్ ఇప్పుడు శనగలున్నాయి. హ్మ్. సో, దే ఆల్సో హెల్ప్ ఫర్ మాయిశ్చరైజింగ్ అండ్ మంచి ప్రోటీన్ గూడా ఉంటుంది. సో, అందువల్ల వీటిని ఇంక్లూడ్ చేసుకుంటే శనగలు, బొబ్బర్లు, అలసందలు ఇవన్నీ దాల్స్, లెంటిల్స్ సో, వీటన్నిటిలో గూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. సో, అందువల్ల ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్లస్ నాన్ వెజిటేరియన్స్ అయితే దే కెన్ ఇంక్లూడ్ ఎగ్ అండ్ చికెన్ అండ్ ఫిష్ అవన్నీ. సో, ఎప్పుడైతే ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి హెయిర్ కాదు జనరల్లీ అవర్ హెల్త్ ఆల్సో విల్ ఇంప్రూవ్. మజిల్ స్ట్రెంత్ అవుతది అండ్ మజిల్ బిల్డప్ అవుతది. అండ్ ఆల్సో మనకి స్కిన్ గూడా చాలా వరకు మంచిది. సో, అందువల్ల మనం డైట్‌లో ప్రోటీన్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రొడక్ట్స్‌లో కంటే దట్ విల్ బిల్డ్ ఫర్ లాంగర్ రన్. ఈ వింటర్ సీజన్‌కి ఇటు పేరెంట్స్‌కి కానీ, అటు పిల్లలకి హెల్తీగా ఉండడానికి, అదే విధంగా ఈ ఏదైతే సీజనల్ ఫ్లూస్ నుంచి బయటపడడానికి వారికి మీరేం సజెషన్ ఇస్తారు? ముందుగా మనం ఏంటంటే ఈ వింటర్ సీజన్‌లో మనం ఫస్ట్ చేయాల్సిందేంటంటే వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. సో, వైటమిన్ డి ఒకేళ డెఫిషియన్సీ ఉంది అని మనం రెగ్యులర్ చెకప్‌లో తెలిస్తే సప్లిమెంటేషన్‌తో పాటు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ తర్వాత ఇవన్నీ పాలు, మిల్క్ తర్వాత ఎగ్ యోక్ కూడా చాలామంది తినరు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో, దాంట్లో వైటమిన్ డి ఉంటుంది. అలా ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వైటమిన్ డి కూడా మంచిగా ఉంటుంది. అండ్ వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్ మనం అనుకున్నట్లు హ్మ్. డెఫినెట్‌లీ ఫ్రూట్స్ పిల్లలకి గూడా చాలామంది జలుబు చేస్తదని ఫ్రూట్స్ పెట్టరు. కానీ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. సో, ఎక్కువ రూమ్ టెంపరేచర్‌లో ఫ్రూట్స్ పెడితే బెటర్. అంటే చల్లటి ఫ్రిడ్జ్‌లో పెట్టినవి కాకుండా నార్మల్ టెంపరేచర్‌లో ఉన్నవి ఆరెంజెస్, ఆమ్లా మనకు ఉసిరికాయ ఈ సీజన్‌లో బాగా దొరుకుతది. సో, డైలీ ఒక ఉసిరికాయ జస్ట్ వాటర్‌లో దాన్ని లైట్‌గా బాయిల్ చేసి తీసుకున్నా గూడా మనకి వైటమిన్ సి మంచిగా లభిస్తది. అలానే లెమన్ గానీ, ఆరెంజెస్ ఇవన్నీ గూడా మనకి ఈ సీజన్‌లో దొరుకుతాయి గాబట్టి, వార్మ్ వాటర్‌లో వీటిని జస్ట్ డికాషన్ లాగా ఆరెంజెస్ ఇవన్నీ ఏసి తాగినా గూడా ఇట్స్ లైక్ హెర్బల్ ట్రీస్. ఇప్పుడు హెర్బల్ ట్రీస్ ఆర్ మోర్ ట్రెండింగ్ కదా! సో, ఎవ్రీబడీ వాంటెడ్ టు హావ్ సినమాన్ అని, దాల్చిని అని లైక్ ఆరెంజ్ టీస్, తర్వాత గ్రీన్ టీస్, తర్వాత డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతున్నాయి. సో, ఇట్లా హెర్బల్ టీస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి గూడా మనకి ఇమ్యూనిటీ గూడా పెంచుతాయి అండ్ మెటబాలిజంని బూస్టప్ చేస్తాయి. అండ్ సో, అలాంటివి హెర్బల్ టీస్ ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లైక్ పసుపు, దాల్చిని, తర్వాత పెప్పర్స్, తర్వాత జింజర్ గూడా చాలా మంచిది. జింజర్ టీ మనం ఎక్కువ టీలో ఏస్తూ అల్లం టీ. ఉంటాం గాబట్టి, అలా దాన్ని గూడా ఎక్కువ మన ఆహారంలో అన్ని కూరల్లో వాటిలో గూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం. సో, ఇవన్నీ కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఉంటాయి గాబట్టి, ఇలా నేచురల్‌గా మనకి ఫంక్షనల్ ఫుడ్స్ అంటాం. వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం అండ్ వైటమిన్ ఇ, నట్స్
డైలీ వింటర్ సీజన్లో కంపల్సరీ ఒక ఫిస్ట్ ఫుల్ ఆఫ్ నట్స్ తినాలి. సో నట్స్ తింటే నట్స్ ద్వారా మనకి ఒమేగా 3 వస్తుంది అండ్ ఆల్సో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకి బాడీకి హెల్దీ, హెయిర్కి హెల్దీ అండ్ ఆల్సో స్కిన్కి కూడా చాలా మంచిది. సో నట్స్ ఇంక్లూడ్ చేసుకోవటం, ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, వాటర్ తాగడం, వైటమిన్ సి, సన్ ఎక్స్పోజ్ అవ్వడం, ఇవన్నీ కనుక చేస్తే తప్పకుండా వి విల్ వింటర్లో మన స్కిన్, హెయిర్ అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో అండి. చూస్తున్నాం కదా వింటర్లో మనకి ఏవైతే ఈ ఫ్లూస్, సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే ఫ్లూస్ అనేవి పిల్లలకి ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది. సో వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి, అదే విధంగా మనం కూడా హెల్దీగా ఎలా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకుంటే మనం వీటన్నిటి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు అనేది చూసాం కదా. సో ఇలాంటి డైట్ కానీ ఈ స్టెప్స్ కానీ ఫాలో అయ్యి అందరూ కూడా ఈ వింటర్ సీజన్లో హెల్దీగా ఉందాం. అదే విధంగా పిల్లల ఆరోగ్యం కూడా హెల్దీగా ఉంచుదాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.